హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య టిప్స్ అండ్ టాక్స్. ఈరోజు మనం దోసకాయ టొమాటో కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వాటిని బాగా వేగనివ్వాలి. అవి అలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ, 5 పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. అవి అలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ అలా మంచిగా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది ఒక మీడియం సైజ్ దోసకాయ అండి. వాటిని చిన్నగా అలా పీసెస్ని కట్ చేసుకొని వాటిని వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. అలా దోసకాయలు మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోకి నేను తీసుకున్న ఒక మీడియం సైజ్కి 4 మీడియం సైజ్ టొమాటోస్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. అలానే 4 మీడియం సైజ్ టొమాటోలని చిన్నగా అలా కట్ చేసేసుకొని వేసుకోవాలి. వాటిని ఏమీ కలపకుండా జస్ట్ అలా మూత పెట్టేసుకుంటే అవే మంచిగా మగ్గుతాయి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకొని మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. టమాటాలు కూడా మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని 1 నిమిషం పాటు అలా వదిలేయాలి. కొంచెం సేపు తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో అలా గ్యాప్ చేసేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం అలా కలుపుకుంటే పచ్చి వాసన పోతుందండి. అలా కలుపుకున్న తర్వాత కూర అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. కొంచెం సేపు అయ్యాక మూత తీసి చూస్తే వీడియోలో మీరు చూస్తున్నట్టుగా ఆయిల్ అలా పైకి తేలుతూ కనిపిస్తుందండి. అప్పుడు కూర అయిపోయినట్టు. ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.